హాయ్ ఫ్రెండ్స్, మనం హిప్నోటిజం పవర్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. హిప్నోటిజం పవర్‌ని యూజ్ చేసి మనం ఎలాంటి అలవాట్లని దూరం చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. మన హ్యాబిట్స్‌ని గానీ, మన ఆలోచనలు గానీ, కొన్ని వ్యతిరేకమైన మానసిక సమస్యల నుంచి మనం దూరం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఉదయాన్నే లేవగానే చాలామందికి స్మోక్ చేయంది డే గడవదు. లేదంటే కాఫీ తాగంది డే గడవదు. మిరాజ్ లేనిది డే గడవదు. వాళ్ళకి మోషన్ రాదు. చాలా ఇబ్బందికరంగా, చాలా ఇబ్బంది పడిపోతుంటారు. ఎంతలా అంటే ఇంకేదైనా ఫ్యామిలీతోని బయటికి వెళ్ళాలంటే స్మోక్ చేయాలన్నా, గుడ్ మార్నింగ్ కావాలన్నా మోషన్ రాదు. ఇంక అది లేకపోతే రాదు. ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళ ఫ్యామిలీకి చెప్పలేడు వాడు. బయటికి వెళ్ళలేడు. అక్కడ ఎక్కడైనా ట్రిప్‌కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటది. అలా నేను కూడా ఫేస్ చేసిన. ఎలా అంటే నేను ఫ్యామిలీతోని ఒక 2 డేస్ నేను బయటికి వెళ్ళిన. 2, 3 డేస్. బయటికి వెళ్ళినప్పుడు నాకు స్మోకింగ్ లేకపోతే మోషన్ రాకపోతుండే. చాలా ఇబ్బందికరంగా, చాలా మానసికంగా నేను బాధపడేవాడిని. అరే! నాకు మోషన్ రావట్లేదే, నాకిలా అవుతుంది. అరే! నేను 2 డేస్ అయినా నేను వెళ్ళలేకపోయేవాడిని. చాలా ఇబ్బందికరంగా అంటే ఏదైనా రోగాలొస్తాయేమో అని చాలా భయపడేవాడిని. తర్వాతకి నేను హిప్నోటిజం నేర్చుకున్న తర్వాతకి పూర్తిగా నాకు తెలుసుకున్న ఏంటంటే హిప్నోటిజం పవర్ యూజ్ చేసి మనము స్మోకింగ్ గానీ, అలవాట్లని గానీ, హ్యాబిట్స్ గానీ ఏదైనా చేంజ్ చేయొచ్చని నేర్చుకున్నా. నా అలవాట్లని నేను పూర్తిగా మానేసుకున్నా. అంటే హిప్నోటిజం పవర్ ద్వారా నాకు చాలా క్యూర్ అయిపోయింది. ఎంతలా అంటే అసలకి 100-200% క్యూర్ అయింది. అసలకి ఎవరు నమ్మలేనంతలా క్యూర్ అయింది. ఇంకొక విషయం చెప్పాలంటే చాలామందికి వాళ్ళు ఫుడ్డు, ఫుడ్ క్రేవింగ్స్ చాలా ఉంటాయి. ఎంతలా అంటే ఆ ఫుడ్ ఏదైనా కనిపిస్తే తినాలే. ఇంక నాకు తినలేనిది వాడు ఉండలేడు. అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటాడు. అలాంటి సిట్యుయేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి హిప్నోటిజం పవర్ చాలా బాగా యూజ్ అవుతుంది. నిన్న ఫిఫ్త్ డేలో మనము లెమన్ హిప్నోటిజం పవర్ గురించి తెలుసుకున్నాం కదా! లెమన్ హిప్నోటిజం పవర్‌ని యూజ్ చేసి ప్రతి అలవాట్లని, ప్రతి దురలవాట్లని, మానసికమైన సమస్యని మనం దూరం చేసుకోవచ్చు. ప్రతి సంఘటనని వెలికి తీసే కంటే మనలో మార్పు తీసుకురావడానికి సెల్ఫ్ హిప్నోటిజం చాలా బాగా యూజ్ అవుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్.